ఆట సూపరు, ఏర్పాట్లు జీరో, ప్లేయర్ తాగే నీళ్లు ఎండకు కూలిపోయిన స్వాగత తోరణము. ఇంకా కొన్ని రకాల ఇబ్బంది పడుతున్న సపోర్ట్ స్టాఫ్. ఎందుకోసం అంటే ఇది గల్లీ క్రికెట్ కాదులా ఇష్టం వచ్చినట్లు వేసుకొనికే జాతీయ క్రికెట్కు సంబంధించిన దాంట్లో ఏర్పాటు చేసి ఎట్లుండాలి. మన పాలమూరుకు వచ్చిన ప్లేయర్లు 4 తరాలు గుర్తుంచుకోవాలి. ఇంకా క్రికెట్ బోర్డు మీద స్కోర్ ఎవరు వేస్తారు తెలుసా? స్కూల్ విద్యార్థులే వేస్తుర్రు. ఇంకా మరి ఇది ఏం కథ ఏం లచ్చినా తెలియదు కానీ జడ్చర్లలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్ల మీద ఓ నజరేద్దామని పోతే ఆడ కనిపించినాయి ఇవి. ఇంకా వెంటనే వెల్కమ్ పలికేది ఉంటుంది కదా, స్వాగత తోరణం నేల కూలింది. ఇంకా ఏప్రిల్ 26 నుంచి మే 1 వరకు జరిగే ఈ పోటీలలో 29 రాష్ట్రాల నుంచి వచ్చిన టీంలు అయితే పోటీ పడతాయి. కానీ ఇప్పుడు తాగనీళ్ళు ఇస్తారు. మండుతున్న ఎండలో ఆటగాళ్ళు ఆడేకిచ్చే చల్లనీళ్ళ డబ్బాలు దించేసి నిర్వాహకులు విఫలమయ్యారు. నీటి డబ్బాలు ఎండల్లో ఉంచడం వల్ల వేడెక్కి ఆ నీళ్ళు అయితే మళ్ళీ దొడ్డికి కూడా పెట్టవచ్చు. ఇంకా అట్లాగే నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ అంటే దేశ నలుమూలల నుండి రాష్ట్ర జట్లు వస్తాయి కదా, మరి ఎంత ప్రతిష్టాత్మక తీసుకుంటారు కదా వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చూడండి. నీళ్ళ చూడండి, ఇంకా స్వాగత తోరణం చూడండి. మరి దీన్ని విఫలమైందనాలా, లేదంటే అది మాకెందుకులే అనిపించరా, లేదంటే పల్లెటూర్లలో బీపీఎల్, టీపీఎల్, జేపీఎల్, టోపీఎల్, పిపిఎల్ అనేది జరుగుతాయి కదా, అట్లాంటి క్రీడలు అనుకున్నారా? ఏదైనా తేడా కొడితే రాష్ట్రం పేరు నాశనం అయిపోతుంది అనే విషయం మాత్రం మర్చిపోయినరు. మరి అలసత్వమా తెలియదు, ఏమైనా మెరుగైన ఏర్పాటు చేస్తే మాకు మిగిలేదా అనేది తెలియదు. కానీ ఇది చూసిన వాళ్ళు అయితే గుస్సా అవుతుండ్రు. कंपटीशन तो बहुत पुअर है, ఓకే, वेरी पुअर इन कंपटीशन, क्योंकि जहाँ बच्चों को ठहराया हुआ उधर कोई दुकान नहीं, कोई कुछ नहीं। ఓకే, हाँ, और बेडिंग भी कोई कोई कुछ नहीं, बेड शीट है नहीं, सिर्फ ओनली तकिया और बेड। ఓకే, हाँ, वेरी पुअर कंपटीशन। खाने का पहले तो 1-2 दिन ऐसे ही था, ఓకే, रात को ठीक हुआ थोड़ा। ఓకే. हाँ, बाकी ठीक है, अच्छा चल रहा है, गेम खेल रहे हैं बच्चे, आए हैं पूरा हिंदुस्तान आया जहाँ, ఓకే, बच्चा बढ़िया अपनी अपनी परफॉर्मेंस दे रहे हैं बच्चे, ఓకే, वेरी गुड। ఓకే, ऑफिशिएटिंग बहुत अच्छी हो रही है, ఓకే, गुड ऑफिशिएटिंग। ఓకే. ग्राउंड भी ठीक है, अंपायरिंग स्टैंडर्ड अच्छा है, अंपायरिंग ग्राउंड भी अच्छी है। एक मिनट ఏం చేస్తారమ్మా? ఫీడ్. అయితే ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి కదా, దీనిపైన మీ అభిప్రాయం చెప్తారా? నేషనల్ గేమ్స్ పెడుతున్నందుకు ఎందుకంటే క్రికెట్ నేషనల్ అంటేనే చాలా ఇది సార్, క్రికెట్ గేమ్ అంటేనే అట్లాంటి మన వెనుకబడిన పాలమూరని అందరు ఇదైనా చేస్తుంటారు కదా, అసలు మన దగ్గర నేషనల్ పెట్టడమే చాలా గ్రేట్. అయితే ఇప్పుడు వాళ్ళకు ఏర్పాటు చేసిన వసతుల పైన పెదవి విరుస్తూ ఉన్నారు సరిగా, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి ఒక పీడిగా. అంటే ఇంకసారి ఎంత మంచిగా చేసినా అట్లే ఉంటాయి, ఎందుకంటే ఒక ఈవెంట్ అంటే మామూలుగా ఉండదు, వాళ్ళది కల్చర్ వాళ్ళు కాబట్టి తొందరగా అడ్జస్ట్ కావడం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. మన ఫుడ్ వేరే, వాళ్ళు కంప్లైంట్ చేసినా దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రాబ్లం మళ్ళీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎస్సీఎఫ్ సెక్రటరీ గారు. ఒకసారి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే పాజిటివ్ రావడం పాసిబులా? అయితే సార్ సాధ్యం ఎందుకు కాదు, ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నార్త్ ఇండియన్, మనది వేరే వాళ్ళది వేరే కల్చర్ అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ కావడం, ఫుడ్ విషయంలో అడ్జస్ట్ కావడం కొంచెం ఇబ్బందులు అయ్యి ఉండొచ్చు, దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం మంచిగా చేస్తుంది మొత్తం పైన గవర్నమెంట్ బాగుంది, అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అంతా బాగా చేస్తుంది. 1 వీక్ అయింది, నా 5 days అవుతుంది సార్ మేము చేయబట్టి డ్యూటీ లేచి మాకు కూడా అవుతుందా 4-5 days అవుతుంది. मेरा नाम रंजीत है जी, बोलिए. आई एम हेयर एज अ पेरेंट ऑफ अ प्लेयर. Okay. आई थिंक द स्टैंडर्ड इज़ वेरी गुड, द स्टैंडिंग ऑफ अंपायरिंग इज़ वेरी गुड. बॉल्स थोड़ा प्लेयर्स कंप्लेंट कर रहे हैं कि बॉल थोड़ा जल्दी सॉफ्ट हो रहा है, 15 ओवर का गेम है. बाकी ओवरऑल फूड हैज़ ऑल्सो भी इम्प्रूव्ड, लॉजिस्टिक्स भी ठीक है, सो कंग्रेचुलेशंस टू द ऑर्गेनाइजर्स. बट बॉल का थोड़ा देख लें, थोड़ा क्वालिटी बॉल देते हैं, ठीक है. ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ చేసిన ఏర్పాట్లపైన దానిపైన మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఇది జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు స్కూల్ గేమ్ సంబంధించినవి, అండర్ 17ది. ఈ పోటీలు వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రతి స్టేట్ టీం ఇక్కడ పార్టిసిపేట్ అవుతుంది. ఏర్పాట్లు వచ్చేసి ఇక అకామిడేషన్ వచ్చేసి గురుకుల్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ బాయ్స్ అందరికీ, ఒక బాయ్స్ కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం వెల్ అండ్ గుడ్, బాగానే ఉంటుంది అక్కడ అకామిడేషన్లో. ఇంకా గ్రౌండ్స్ వచ్చేసి ఇక్కడ మనకు జడ్చలలో ఇది మినీ స్టేడియం గ్రౌండ్, గురుకుల్ గ్రౌండ్లో కూడా వర్క్ నడుస్తున్నాయి, మ్యాచెస్ జరుగుతున్నాయి. దాని తర్వాత మామనార్లో 3 గ్రౌండ్లు అక్కడ జరుగుతున్నాయి. ఇక ఫుడ్ సెక్షన్ వచ్చేసి మనకు హై స్కూల్, బాదిపల్లి హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫుడ్, ఇక్కడ ప్లేయింగ్, అక్కడ స్టేయింగ్, ఈ రకంగా ఈ మ్యాచెస్కు నిర్వహణ జరిగింది.
ఇంకా మిగతా కార్యక్రమాలు ఇక యాజ్ యూజువల్గా అయితే వాళ్ళకి ఏర్పాటు చేసిన వసతులు సరిగ్గా లేవని నార్త్ ఇండియా ప్లేయర్స్ ఇబ్బంది పడుతుర్రు. దానిపైన మీరు ఏ విధంగా? వాస్తవానికి ఇక ఇక్కడ మన టెంపరేచర్ అక్కడ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడడం వాస్తవం. ఇక్కడ మన వాళ్ళు అక్కడ పోయినా ఇది సేమ్ పరిస్థితి, వాళ్ళు ఇక్కడ వచ్చినా ఇది ఉంటుంది కాబట్టి ఈ హార్ట్కి తట్టుకోలేరు. దానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటుంది. అంటే ఏర్పాట్లు సరిగ్గా లేవని ప్లేయర్లు ఫిర్యాదు చేస్తున్నారు. నేషనల్స్ కదా కొంచెం ఉంటుంది, వాళ్ళు హైఫైగా ఊహించుకుంటారు. క్రికెట్ కాబట్టి హైఫైగా ఊహించుకుంటారు. మనకున్న ఫండ్స్ మనకున్న దాన్ని బట్టి మన ఇక్కడ ఉన్న ఏర్పాట్లని వాళ్ళు చూస్తారు అన్నమాట. అంటే దేశవ్యాప్తంగా ఉన్న యూత్ అనుకోవాలి వీళ్ళు. తెలంగాణ మీద ఓ నెగిటివ్ ఇంప్రెషన్ పడదా? పడుతుంది, కాకపోతే ఇంకా ప్లేయర్గా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్గా తీసుకోవాల్సిందే. लेवल बेहतर है, ఓకే तो बच्चे एंजॉय कर रहे हैं खेलने में। ये बहुत अच्छा प्लेटफॉर्म दिया है एसडीएफआई ने जे से क्रिकेट के लिए जो बच्चे खेल रहे हैं। इधर से ये अच्छा खेल के प्लेटफॉर्म अच्छा जे इससे खेल के ये आगे जाएंगे। कोई बच्चा अंडर 19 खेलेगा, जहाँ से ही खेल के वो आईपीएल में भी खेल सकता है। तो ये इनका स्टार्टिंग जो एसडीएफआई ने ये टूर्नामेंट जो करवाई है अंडर 19 स्कूल बॉयज के लिए, ये बहुत अच्छा प्लेटफॉर्म दिया है। अभी अब आपका प्लेयर कौन सा प्लेयर है, कैसे कैसे खेलते, थोड़ा आपका प्लेयर के बारे में भी बता सकते हैं आपने? हमने स्टार्टिंग बैटिंग किया है 15 ओवर में 197 मतलब 197 रन 197 रन किया ओके और लॉस ऑफ 3 विकेट। ओके अब बॉलिंग कर रहे हैं बच्चे, हम्म, अब 2 के 3 ओवर हुए हैं। ओके एक ओपनर बैट्समैन ने 50 रन किए हैं, हम्म, और जो एक वन डाउन बैट्समैन है उसने 42 किए हैं, ओके एक ने 40 किए हैं। ओके एक ने 28 अच्छी भी किए। बैटिंग लाइनअप है हमारी है। हम सोच रहे हैं कि हम सोच नहीं रहे हैं, हमें अभी कॉन्फिडेंस आ गया कि हम फाइनल जीतेंगे। ओके और कितना मैच खेलने हैं? अभी हमारे 3 लीग मैच होंगे, ओके उसके बाद फिर नॉकआउट हो क्वालिफाई करेंगे क्वार्टर फाइनल या प्री क्वार्टर फाइनल के लिए। ओके तो वो बाद की बात है, पहले हम लीग क्वालिफाई करेंगे। ओके क्रिकेट मैच बोले तो पहले एम्पायर के ऊपर शक होता सब ब्रो। हाँ आपका एम्पायरिंग कैसे नहीं, है? आप अच्छा, ऑब्जेक्टर अच्छा, लेवल स्टैंडर्ड बहुत अच्छा अच्छा है, अच्छे एम्पायरिंग कर अच्छा रहे अच्छा हैं, अच्छा न्यूट्रल कर रहे हैं। न्यूट्रल एम्पायर है। न्यूट्रल बढ़िया अपॉर्चुनिटी। ओके लोकल वाले कैसे आपको अकोमोडेट कर रहे हैं? लोकल Local public। बहुत अच्छा हमें सहयोग कर रहे हैं, वो अच्छे मिल रहे हैं, लेकिन थोड़ी सी लैंग्वेज प्रॉब्लम है, बाकी सब ठीक है। ओके यहाँ पे सबको हिंदी जानता है, नहीं बोल सकते मगर अब हिंदी में जो भी बोलेगा हाँ। आपको हाथ में दे देगा। हाँ। चीज का नाम पता है क्योंकि हमारे शहर कम से कम 70 से 80 साल रजाकारों के हाथ से पालित हो गए ना, हाँ। इसलिए हम लोग को हिंदी उर्दू तेलुगु पूरा मिक्सिंग रहता। अच्छे लोग बहुत अच्छे हैं, अच्छे से बात करते हैं, अच्छे से जो भी हमें कुछ भी जरूरत होती है, कोई बात करते हैं, वो हमारे प्रोवाइड करवा देते हैं। ऐसी कोई बात नहीं है, अच्छे लोग हैं। अभी जम्मू कश्मीर टीम वाले से अपन बात कर रही है ना, वो बहुत तारीफ कर रहे हैं तेलंगाना वाले के लिए, पालामूर वाले, जगचल वाले के लिए। पब्लिक भी अच्छे है, पूरे अच्छे है। छोटा छोटा नेगेटिव चीजें हैं अकोमोडेशन में, फूड में, वो भी रेक्टिफाई करे तो हम लोग 1-2 अच्छा दिन में रहता वो है। रेक्टिफाई एक हो दिन में हो जाएगा। 1-2 दिन में वो भी रेक्टिफाई हो जाएगा। वी आर एंजॉइंग दिस लोकेशन एंड एटमॉस्फेयर। दे आर अप्रिशिएटिंग दी empires in cricket. Empires is main role will be play, so they are accepting the what is the empire doing very well and in neutral and very composed. ऐसे भी आगे भी पालामूर के लिए एम्पायरिंग वाले को अच्छा नाम है, तो भी उन लोग भी क्या बोलते हैं रणजी में दूसरा टीम में भी खेलने के लिए अपना आसान मौका मिल रहता। सकता है। ओके अभी इन लोग को बहुत एंजॉय कर रहे हैं। एक दो चीज हर जगह पे जाओ, एक दो चीज में कहीं भी प्रॉब्लम होते है। अपना प्लेयर अगर जम्मू कश्मीर गए तो भी सेम प्रॉब्लम आते, एक दो दिन संभालना पड़ता, रुकना पड़ता। अगर यहाँ से अपन कर्नाटका जाओ, केरला जाओ, एक दो दिन अपना जमने के लिए थोड़ा मुसीबत होता। ओके यहाँ पे भी सेम है। अगर यहाँ जम्मू कश्मीर तो कंपेयर करते हैं अपना तेलंगाना में धूप ज्यादा रहता एंड पालामूर और धूप ज्यादा रहता। अभी सुबह 11 बज रहे और 36-37 डिग्री सेल्सियस है। अगर 1 बजे 2 बजे तो वो धूप भी बढ़ेगा। बट ये लोग पालामूर वाले के तेलंगाना वाले को बहुत अच्छा तारीफ कर रहे। ये अपन खुशी का बात है। इन लोग जितना दिन यहाँ रहते हैं उन लोग खुशी रखना, अपना तेलंगाना का टेस्ट भी दिखाना, ये सबका होता। अगर
सपोर्टिंग स्टाफ है, जो गवर्नमेंट ऑफिसर्स हैं पीडी ड्यूटी में है, उन लोग भी अपन बात कर लिए, उन भी ओके अच्छा एंकरेज कर रहा, सपोर्ट कर रहा। लोकल वाले भी यहाँ आके अगर टाइम मिले तो प्लेयर्स एंकरेज करे तो बहुत अच्छा होगा। ये स्टेट वाइज जी बहुत अच्छा एक्सपीरियंस है, बहुत अच्छा मैच करवा रहे हैं, अंपायर पैनल बहुत अच्छा है और यहाँ पे अरेंजमेंट अच्छा है, कोई प्रॉब्लम नहीं है वेन्यू में। बाकी रहने और खाने का हमें नहीं पता। हाँ बोलिए, क्योंकि ये हमारा शहर है। हमने नहीं लिया यहाँ, हमें जो वेन्यू मिला अच्छा मिला। अच्छा मिला, हाँ वेन्यू का ठीक है, नो प्रॉब्लम। ओके रहने का खाने का हमें नहीं पता। ओके। अब कहाँ का रहे, फिर बाहर का रहे क्या? हाँ हम अपना किया हुआ है। आपने क्या? कोई रिश्तेदार होगा शायद। नहीं हमने खुद पर्सनल किया है हमने। ओके ओके। क्योंकि यहाँ काफ़ी कंप्लेंट आ रहा था यहाँ, तो इसलिए हमने यहाँ से अपना कर लिया था हमने। ఇంకా దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు మహబూబ్నగర్ ఆతిథ్యం గొప్పగా ఉండాల్సింది పోయి అలాంటి పరిస్థితులు కనిపిస్తుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న భవిష్యత్తులో పాలమూరు పేరు చెడిపోకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆహార అలవాట్లు వేరేగా ఉండడంతో వారికి అనుగుణంగా భోజనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొందరు ఆటగాళ్ళు అయితే సొంత డబ్బులతోనే ఆహారం ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. మొత్తం మీద ఆటలో జోషు ఉన్న నిర్వహణ లోపం వల్ల 69 SGF పోటీలు ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీకు ఈ వార్త చూసిన తర్వాత అయినా అధికారులు ఏమైనా స్పందిస్తారేమో చూద్దాము. ఎంతసేపు ఉన్నా మన ఊరికి మంచి పేరు రావాలని వార్త రాస్తున్నాము. మా ఊర్లో ఆటలు గొప్పగా, ఈ క్రీడాకారులు మంచి సంతోషంగా ఈ నుంచి పోయి పాలమూరు గురించి, జడ్చర్ల గురించి, తెలంగాణ గురించి మంచిగా చెప్తే మన రాష్ట్రం గురించి మంచి పేరు వస్తుందని మేము ఏదో వార్త రాస్తున్నాం. గీదాన్ని మనసులో పెట్టుకొని ఇంకా గెలికిర్రు, షెక్కిర్రు, షంతీర్రు అని చెప్పేసి అనకుండా, ఎందుకోసం అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, మన జిల్లా గురించి, మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాలని మాలో కూడా ఉంటుంది. మేము ఏర్పాట్లలో ఉన్న లోపాల గురించే చెప్తున్నాము. ఇంకా క్రీడల ఎంపైరింగ్ కానీ, రిమైనింగ్ కానీ చాలా బాగున్నాయి, గ్రౌండ్లు బాగున్నాయని తారీఫ్ చేస్తున్నారు, గది కూడా చెప్తున్నాము. కానీ ఆ స్కోర్ దగ్గర, నీళ్ళ దగ్గర, తిండి దగ్గర, రూమ్లలో దుప్పట్ల దగ్గర, బెడ్షీట్ల దగ్గర, ఇంకా క్రీడాకారులకు ఇచ్చే చిన్న చిన్న సౌకర్యాల దగ్గర కకృతి పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా వార్త నచ్చితే షేర్ చేయండి. దీని మీద ఏమైనా కామెంట్లు అంటే నీట్గా కామెంట్ చేయండి, చెడ్డగా చేయకండి నా విజ్ఞప్తి.